చేరుకొని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందన. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవునిని అడగవలెను, సందేహించక అడిగితే ఆయన ధారాళముగా దయచేయువాడు అని రాసింది. కాబట్టి మనం అనుకుంటాం జ్ఞానులము అని అనుకుంటాం, కానీ నేను ఎప్పుడు అనుకుంటాను నాకు జ్ఞానం కొదవగానే ఉంది. కాబట్టి దేవుడి జ్ఞానాన్ని అందుకోగలిగినంత శక్తివంతులం కాదు. ఏదో దేవుడు మనకిచ్చిన కొద్ది జ్ఞానంతో కొన్ని పనులు, కొంత చదువు, కొంత ఉద్యోగం, కొంత సేవ చేయగలుగుతున్నాం. సంపూర్ణమైనటువంటి జ్ఞానం మన దగ్గర లేదు. అయితే వివేకంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం, కొంచెం సౌండ్ దగ్గర, 7వ అధ్యాయము 12వ వచనం. దేవుని యొక్క ప్రేమలో జ్ఞానము ఏం చేస్తుందని రాసిందంటే ఇక్కడ ప్రాణాన్ని రక్షిస్తుంది. జ్ఞానం ప్రాణాన్ని రక్షిస్తుంది. మనకి పాతకాలపు ఒక సామెత ఉంది, ఏంటో తెలుసా? ఉపాయం లేని వారిని, చెప్పండి, ఉపాయం లేని వారిని ఊర్లో నుంచి తరివేయమన్నారు. ఎందుకంటే ఉపాయం లేనివాడు ఊర్లో బతకలేడు, ఉపాయం కావాలి. కాబట్టి బైబిల్ చెప్తా ఉంది, దేవుని ప్రేమిస్తున్న పిల్లల 7:12లో ప్రాణాన్ని రక్షిస్తుంది జ్ఞానం. 8వ అధ్యాయం కూడా చూడండి, 8వ అధ్యాయం కూడా 12వ వచనంలో, జ్ఞానము దుఃఖమునకు తేజస్సునిస్తుంది. ముఖమునకు తేజస్సునిచ్చేది అంటే జ్ఞానమే. జ్ఞానవంతుల ముఖాలు చూడండి ఎంతో మెరిసిపోతూ ఉంటాయి. మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాడు 40 రోజులు కొండ మీదకి. అతను ముఖం ఏమైందంట? ప్రకాశించాను. అంటే అక్కడ పైన ఏం నేర్చుకున్నాడు? దేవుడు చెప్పినటువంటి మాటలు, జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. దేవుడిచ్చిన జ్ఞానమే అది అతనికి. ఆ జ్ఞానాన్ని నేర్చుకొని వచ్చినటువంటి మోషే ముఖము కింద ఉన్నటువంటి కొండ కింద ఉన్న ప్రజలు చూడలేకపోయారు, అంత ప్రకాశించింది అతని ముఖం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం, జ్ఞానం గలవారు ఇతరులను రక్షిస్తారు. ఎవరిని రక్షిస్తారు? ఇతరులను రక్షిస్తారు. ఏ జ్ఞానం ఇది? దేవుని జ్ఞానం. ఏ జ్ఞానం అంటే దేవుడితో సహవాసం కలిగిన జ్ఞానం కలిగింటే, ఇప్పుడు దానికి ఉదాహరణ లూదియా. దేవుడి జ్ఞానం కలిగింది కాబట్టి తన ఇంటి వారిని రక్షించుకుంది. ఫిలిప్పు తన కుమార్తెలందరినీ కూడా ప్రవక్తలుగా చేయగలిగాడు. అలాగే జైలు అధికారి, అలాగే కొర్నేలి, ఇలా జ్ఞానం కలిగిన వాళ్ళంతా, అకుల ప్రిస్కిల్లాలు ఏం చేశారండి? దేవుని ప్రేమిస్తున్నటువంటి మరొకరిని రక్షించారు. జ్ఞానం ఉంటే మరొకరిని రక్షిస్తాం. కాబట్టి ఈరోజున అనేక మంది సేవకులు బయలుదేరి దేవుడి జ్ఞానాన్ని ప్రకటిస్తూ అనేక సంఘాలు కట్టి అనేక ఆత్మల్ని ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉన్నారు. 13వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ వచనం, ఎవరికి జ్ఞానం వస్తుందో రాశాడు ఇక్కడ. ఎవరికి వస్తుందంటండి? వినాలి. ఏం చెప్తున్నారు? ఏదో 2 ముక్కలు చెప్పిపోతున్నారు కదా, మనకెందుకులే, వింటే ఎంత, వినకపోతే ఎంత, మనసులో దాచుకుంటే ఎంత, దాచుకోపోతే ఎంత? మరి బైబిల్ చదువుతున్నావా? లేదు. కానీ బైబిల్ చెప్తా ఉంది, ఆలోచన కనుక వింటే నీకు ఏమొస్తుందంట? జ్ఞానం వస్తూ ఉంది. 12వ అధ్యాయం కూడా చూడండి, 15వ వచనం, 12 జ్ఞానం అంటే, కాబట్టి ఇందాకేమో ఆలోచన ఇంటేనేమో జ్ఞానం వస్తుంది. ఇక్కడ ఏమంటాడు? జ్ఞానం అంటే ఆలోచన అంగీకరించాలి. అవతల వాళ్ళు చెప్పేది ఏంటి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఆలోచనలు తీసుకోవాలి. నలుగురు ఆలోచనలు చెప్పేవారు ఉంటే వారు కొంచెం జ్ఞానవంతులుగా మారుతారు.
ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు దానికి ఒక కమిటీ, దానికి ఒక మీటింగ్ వేసి చక్కగా కూర్చొని దాని గురించి ప్రార్థన చేసేవారం మేమైతే. ఆ సంఘంలో ఉన్నప్పుడు మరి ఎప్పుడో మీటింగ్స్ జరగబోతున్నాయి 2 నెలల క్రితం అనుకుంటే, మరి సంవత్సరం అంతా కూడా మళ్ళా ప్రార్థన చేస్తూ మరి ఆ పనిని ఎలా చేయాలి, ఎవరు చేస్తారు. ఆ రోజు గుంజలు బాతి తాటాకులు కట్టి ఏమండి పట్టాలు కూడా వేసేవాళ్ళం కాదు, ఎవరు పట్టా వాళ్ళే తెచ్చుకోవాలి. మరి వాటర్ సప్లై గురించి కానీ ఇలాగా ఏదైనా పరిచర్య అనేది బాగా చేశాం. ఈ రోజున అలాగ పరిచర్య చేయడానికి ఎవరు రావట్లేదు. ఆదివారం కాసేపు కూర్చోడానికి ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చొని అయిపోగానే ఆమెను అనేక ముందే వెళ్ళిపోతాం. ఇంకా ఏమైనా పని ఉంటుందేమో, చెప్తారేమో, లేదా ఏదైనా చెయ్యాలేమో, లేదా ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకుందాం, లేదా ఈ వారం అంతా నేను ప్రార్థన చేస్తే దర్శనాలు వచ్చాయి, కళలు వచ్చాయి, దాని అర్థం ఏంటి, బైబిల్లో ఎక్కడ దాని గురించి ఏమైనా ఉందా, దీని అర్థాలు ఏంటి అని అడిగేవాళ్ళు లేరు. ఇప్పుడు అయిపోగానే వెళ్ళిపోతా ఉన్నారు. అంటే ప్రార్థన చేస్తుంటే నువ్వు వారం రోజులు నీకేదో ఒక దర్శనం దేవుడు ఇచ్చేవాడు, ఏదో ఒక వాక్యం నిన్ను పట్టుకునేది, ఆ వాక్యాన్ని పట్టుకొని అర్థం కాలేదని చెప్పేసి అడిగారు వ్యక్తిగా ఉండే వ్యక్తి. నేను అప్పుడు మనకి సేవకు వచ్చినటువంటి సేవకుడిని మరి ప్రార్థన అయిపోయిన తర్వాత దరిదాపు ఇంకొక గంట 2 గంటలు కూడా కూర్చునేవాడు. నాకు వచ్చినటువంటి క్వశ్చన్లన్నీ అడిగేవాడు. ఆయన వివరం చెప్పుకుంటూ కొన్ని అయితే చెప్పలేక ఈ రేపు వారం చెబుతాను బ్రదర్ అని వెళ్ళిపోయాడు. కాబట్టి మనం బైబిల్ చదువుతుంటే కొన్ని ప్రశ్నలు మనకు రావాలి. అది ఏం చేస్తుంది, జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది. ఎప్పుడైతే నీకు రాలేదో క్వశ్చన్, వాక్యం వింటున్నా కూడా రాలేదో, అప్పుడు నీ జ్ఞానము వృద్ధి కాదు. 13వ అధ్యాయము 14వ వచనం చూస్తే 13-14లో జ్ఞానుల ఉపదేశం అది ఎప్పుడు ఊరుతూనే ఉంటుంది. నేను చెప్పాను కదా, బావిలో నీళ్లు తోడుతూ ఉంటేనే కొత్త ఊట వస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి. అలాగే జ్ఞానులు చెప్పేటువంటి ఉపదేశాలు అంటే వాక్యాలు కానివ్వండి, మంచి మాటలు కానివ్వండి, మరి అవన్నీ నీకు ఎలాగ ఉండాలంట, జీవపు ఊటలాగా, అంటే బతికించేదిగా, హృదయం చెడిపోయిన హృదయం బాగు చేసేదిగా మార్చబడాలి. ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయము 26వ వచనానికి వస్తే జ్ఞానము, తెలివి, ఆనందం ఎవరిస్తారో రాశాడు. చదవండి. కాబట్టి జ్ఞానము, తెలివి, ఆనందం ఎవరిస్తారు, దేవుడు ఇస్తాడు. బజార్లో మనం కొనుక్కుంటున్నాం ఈరోజు జ్ఞానం కదా. కాలేజీలకు పోయి డబ్బులు కట్టి, ఫీజులు కట్టి, ట్యూషన్లకు వెళ్ళి ఫీజులు కట్టి ఏమండి కొనుక్కుంటున్నాం ఈ రోజున కాదా, కొనుక్కుంటున్నాం. కాబట్టి ఎన్ని డబ్బులు పోసి కొనుక్కున్నావురా నీ జ్ఞానాన్ని అని అంటే వాడు చెప్తాడు, ఫస్ట్ ఇయర్లో ఇంత, పరీక్షలకి ఇంత, పుస్తకాలకి ఇంత, మొత్తం ఇంత ఇంత పెట్టి కొనుక్కున్నా నేను జ్ఞానాన్ని. మరి ఆ జ్ఞానం ఏమన్నా పనికి వస్తుందా, తప్పావా, పాస్ అయ్యావా? తప్పితే జ్ఞానం రాలేదు అని అర్థం, అంతే కదా. డబ్బులు పోసావు కానీ తప్పావంటే జ్ఞానం రాలా. దేవుడి దగ్గర అలా కాదు. దేవుడు వాటన్నిటిని ఇస్తాను, జ్ఞానం ఇస్తా, తెలివిస్తా, ఆనందం కూడా ఇస్తా. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయము 33వ వచనానికి వద్దాం. 33వ వచనం, భయభక్తి ఉంటే సాధనం. జ్ఞానం అభ్యసించాలి అని అంటే నీకు ముందు ఏముండాలో చెప్తా ఉంది బైబిల్. ఏంటది? దేవుని యందు భయభక్తులు ఉండాలి. నాకు జ్ఞానం రావట్లేదండి, ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళినా అంటే నీ దేవుడి దగ్గర నీకు భయభక్తులు లేవు. అన్న అనేటువంటి స్త్రీ భయభక్తి కలిగిన స్త్రీ. అలాగే సమూయేలు గ్రంథంలో అన్నా కూడా భయభక్తి కలిగి ఉంది కాబట్టే దేవుని యొక్క ప్రేమలో ఏమండి ఆమె జ్ఞానాభ్యాసం చేసుకుంది. ఎందుకని తన సహోదరుని గురించి తాను పాపాన్ని ఒప్పుకుంది. ఈరోజు పాపం ఒప్పుకోమంటే ఎవరు ఒప్పుకోవట్లేదు. చేసిన పాపాలు చెప్పాలంటే ఎవరికి భయం వేస్తూ ఉంది సంఘంలో. అంటే ఎవరు రాలేదు లోపలికి? దేవుడు రాలేదు. దేవుడు లోపలికి వస్తే నీ పాపం బయటకు వస్తుంది. పాపం లోపలే దాచుకుంటున్నావు అని అంటే దేవుడు నీలోకి రాలేదు. పాపం వచ్చిన ఎవరైనా సరే దేవుడు లోపలికి వస్తే
ఎంత పాపం చేసినా సరే వాళ్ళు చెప్పేస్తారు. భార్య విషయం, కొడుకు, కూతురు, ఏమంటే ఉద్యోగం, లంచాలు అన్నీ చెప్పేస్తారు బయటికి, దాచుకోరు. ఎందుకంటే లోపల ఉన్న దేవుడు ఊరుకోడు. ఫలానా తప్పు ఒప్పేసుకో అంటాడు. అయితే ఈరోజు నువ్వు ఒప్పుకోవట్లేదు అని అంటే దేవుడు నీలోకి రా. దేవుడు అంటే సత్యం, దేవుడంటే జ్ఞానం, దేవుడంటే సంతోషం, దేవుడంటే తెలివి, దేవుడంటే రక్షణ, దేవుడంటే ఒక ప్రకాశత. ఇవన్నీ నీకు రావాలి, కోరుకోవాలి. సామెతల గ్రంథంలోనే 3వ అధ్యాయము 13వ వచనానికి వద్దాం. ధన్యత ఎక్కడుందో కూడా రాశాడు ఇక్కడ. అది ధన్యుడు ఎవరు అంటే ఒక భాగంలో మత్తయి 5లో ధన్యతలు రాశారనుకోండి. అయినా ఇక్కడ ధన్యత ఏం చెప్తానంటే జ్ఞానం సంపాదిస్తే. జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం అని బైబిల్ చెప్తాను. 11వ అధ్యాయం 2వ వచనం. ఎవరి దగ్గర జ్ఞానం ఉంటుంది? అది వినయం అంటే చెప్పిన పని చేయటం, తగ్గించుకొని చేయటం, చివరికి కూర్చున్నటువంటి మలమును ఎత్తేయమన్నా కూడా ఎత్తేయాల్సి. నేను ఒక చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ సేవకుడు చెప్పాడు నాతో, అయ్యా మేము ఫలానా చోట ట్రైనింగ్ అయ్యాము, అక్కడే ఉండేవాళ్ళము, భోజనం అన్నీ అక్కడే, ప్రార్థన వాక్యం అక్కడే. అప్పుడు ఆ సేవకుడు ఆ రోజుల్లో సేవకుడు మరి కూర్చున్నటువంటి మలాన్ని కూడా ఎత్తేయమనేవాడు. ఎత్తేయకపోతే మీరు పనికిరారు, వెళ్ళిపోండి సేవకి. ఎంత తగ్గించుకొని ఎంత వినయంగా నువ్వు ఉంటే అంత జ్ఞానం వస్తుంది నీకు అని చెప్పేవాడు. సరే అట్లా తీసుకొని పోదామని చెప్పేసి ఆ తట్ట ఎత్తుకొని పోతా ఉంటే దాంట్లో కాస్త ఈ మలములో కాస్త నీళ్లు అవి కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ కారుతూ ఉండేయంట. తట్టలో నుంచి ఎత్తుకున్నప్పుడు ముఖం నిండా కారుతూ ఉండేదంట. అయినా సరే అది ఎక్కడ పాడేయాలో అక్కడికి వెళ్ళి పారేసి వచ్చి అప్పుడు మరి కడుక్కొని, ముఖం కడుక్కొని, కాళ్ళు చేతులు కడుక్కొని, డ్రెస్ మార్చుకొని, స్నానం చేసి ఉండేవాడు. కానీ పక్కన వాళ్ళకి చెప్పుకునేవాడంట, అరే నువ్వు ఎట్ట మోసేవరా నిన్న, అమ్మో నా వల్ల కాదురా, వెళ్ళిపోతారు నేను అనేవాడంట. సరే వెళ్ళిపోలే, ఏమని అనుకోని ఇక్కడికి వచ్చావు నువ్వు అన్నాడంట. సేవ చేద్దాం. సేవ అంటే ఏమంటున్నాను? సేవ అంటే పట్టుపరుపు మీద పడుకొని నడవటం అనుకుంటున్నావా? ఎన్ని కష్టాలు వచ్చినా అపోస్తలుడైన పౌలు గురించి చెప్పారు కదా, అతడు నా నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించాలో అన్ని శ్రమలు అనుభవించడానికి నేను అతన్ని ఎన్నుకున్న సాధనము అని అననీయతో చెప్పలేదా? కాబట్టి మనం కూడా మోసే శ్రమలు లేవా? ఆలోచించేయి. బైబిల్లో ఉన్న వాళ్ళంతా శ్రమలు పడ్డారు, శిష్యులు శ్రమలు పడ్డారు, యేసు ప్రభువే శ్రమ పడ్డాడు. శ్రమ పడకుండా మనము గొప్పలుగా ఉండాలని ప్రయత్నము చేయకూడదు. కాబట్టి వినయము గల వారి వద్ద జ్ఞానం ఉన్నది. 12వ అధ్యాయము 1వ వచనం. 12:1. కాబట్టి శిక్షను ప్రేమించాలి. నువ్వు తప్పు చేసావు, శిక్షించారు నేను. ఆయన నన్ను ఇట్లా అన్నాడు, నన్ను తోలనాడి మాట్లాడారు, అసభ్యంగా మాట్లాడారు, గేలి చేసి మాట్లాడారు. వీళ్ళ ఆలోచించి ఒక అమ్మాయికి కూర పాయసం ఏదో వండారంట, దాన్ని తీసుకెళ్ళమ్మా అని చెప్తూ ఆ తల్లి చెప్పిందంట, తీసుకెళ్ళి మందిరంలో పెట్టు, జాగ్రత్తగా పెట్టమ్మా అందంట. మా తెలుసులే అందంట. చూడండి ఎంత గర్వం ఉంది పిల్లకి. అమ్మ అది కాదమ్మా, కొంచెం జాగ్రత్త తీసుకెళ్ళు, 10 మంది తినేటువంటి ఆహారం అది అని చెప్పిందంట. అబ్బో మా తెలుసులే అమ్మా అందట మళ్ళా. సరే తీరా ఆ అమ్మాయి తీసుకొని మందిరానికి తీసుకొస్తా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే మనుషులు ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఈ అమ్మాయి గమనించకుండా ఒక్కసారిగా
ఐ మీన్ అడుగేసింటే బాగానే ఉండేది, అడుగు వేయలేదు. ఆ అడుగు ముందుకు వేయలేదు కాబట్టి కరెక్ట్గా ఆ అమ్మాయి నించున్న చోటే వచ్చి ఆ వ్యక్తి తగిలాడు. చేతిలో ఉన్నటువంటి గిన్నె నేల పాలైపోయింది. అప్పుడు గుర్తొచ్చిందంట, మా అమ్మ చెప్తా ఉంది, జాగ్రత్తగా వెళ్ళు, నేనే కోపగించుకొని లేకపోతే చేదరించుకొని మాకు తెలుసులే అని చెప్పి వచ్చాను. అప్పుడు మారు మనసు వచ్చిందంట అమ్మాయికి. ఏదైనా సరే ఎలా చేయాలంట, దేవుని ప్రేమిస్తున్న ప్రియులరా, వినయంతో మనము చేస్తే అక్కడ ఏమొస్తుంది? జ్ఞానము వస్తుంది. శిక్షను ప్రేమిస్తే ఏమొస్తుంది? జ్ఞానము వస్తుంది. కాబట్టి దేవుడు జ్ఞానవంతుడు, వివేకవంతుడు, విశేషమైనటువంటి శక్తి కలిగినవాడు. అలాంటి జ్ఞానం అంతా నీకు రావాలంటే ఆయన శిలువ వైపును చూడాలి, ఆయన కార్చిన రక్తం చూడాలి, నీ కొరకు ఆ పరమును దిగివచ్చి దరిద్రుడిగా మారిన విధానం చూడాలి. మరి స్వరూపం లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని నీ కళ్ళ ముందు పెట్టుకుంటే, నేను అన్నీ బాగానే ఉన్నాను, చక్కగా వస్త్రాలు, ఇల్లు, వాకిలి, భోజనములు, పని చేసుకోగలుగుతాను, అన్నీ ఉన్నాయి నాకు, కానీ నా కోసం నా దేవుడు సిలువలో మరణించాడని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, డైలీ సిలువ ధ్యానం చేయాలి. చేయట్లేదు ఈ రోజున, చేయండి. దేవుడు జ్ఞానాన్ని మీకు ఇస్తాడు. 15వ అధ్యాయము 14వ వచనంలో సామెతల గ్రంథంలో, బుద్ధిమంతుడి మనసు జ్ఞానమును వెతుకుతుంది. ఎవరి మనసు వెతుకుద్దండి జ్ఞానం? దేవుడి దగ్గరికి వెళ్ళాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యాన్ని గ్రహించాలి అనే మనసు ఎవరికి వస్తుందట? బుద్ధిమంతుని మనసు. బుద్ధిగా ఉంటే కనుక నువ్వు నీ మనసు ఏమని దేన్ని వెతకాలని ఆలోచన చేస్తావు? జ్ఞానం. ఇప్పుడు కొంతమంది మీటింగ్స్ పెట్టినప్పుడు ఏం చేస్తున్నారంటే, వాక్యం వినకుండా వంటలు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు వాక్యం వినరు అంటే ఏం లేదు, వాళ్ళకి బుద్ధి లేదు, బుద్ధి లేదు. అరే, వాక్యం ప్రకటించే టైంలో మనం భోజనాలు వండుతామా, కూరలు వండుతామా, పొగ పెడతామా? చేయకూడదు. ఎందుకంటే మన మందిరాలని చిన్న చిన్న మందిరాలు, వంటలు ఇక్కడే, సేవ ఇక్కడే, ప్రార్థన ఇక్కడే. కాబట్టి అలాగా చేయకూడదు. ఏదైనా ప్రార్థన ఉందంటే దానికి ముందే ఆహారాన్ని ప్రిపేర్ చేసుకొని కరెక్ట్గా మనం ప్రార్థనలో కూర్చోవాలి. వేడి వేడి భోజనాలని ఆశలు పుడతా ఉన్నాయి జనాలు, కానీ వేడి వేడి వాక్యం వినాలని ఆశ పుట్టడం లేదు. అరే, వాక్యం పోగొట్టుకున్నారని ఎవరన్నా దిగులు పడుతున్నారా ఈ రోజున? దిగులు పట్టలేదు. మూలవాక్యం ఏం చెప్పారు వింటున్నావా? ఎందుకని? జ్ఞానం లేదు. బుద్ధి మంతుడైతే జ్ఞానాన్ని వెతుకుతుంది. 18వ అధ్యాయము 15వ వచనం సామెతల గ్రంథం. కాబట్టి నీ చెవి దేన్ని వెతకాలి? పనికి మాలిన మాటలు, చెడ్డపు మాటలు, ఏమండి వినకూడని మాటలు వినటానికి నీ చెవులను రిక్కిస్తున్నావా? రిక్కించడం అంటే శ్రద్ధగా వింటాం. ఆ రిక్కించేది మన చెవులు పెద్దగా మొయ్యలేం. మనం కొంతమంది మోస్తారు కానీ మనం మొయ్యలేం. కానీ జంతువులు చూడండి, మామూలుగా ఉన్న చెవులు ఏదైనా శబ్దం వింటే ఆ రెండు చెవులు ఒకవైపుకి తిప్పుతాయి. ఏందా శబ్దము, ఎక్కడి నుంచి వస్తూ ఉందా ఈ శబ్దం అని తిప్పుతాయి. జంతువులు కొనంత జ్ఞానం మనకు లేదు. ఆలోచన చేయండి. పశువులు జ్ఞానం తక్కువ ఉంటాయి, మనిషికి జ్ఞానం ఇచ్చేది కానీ వాడటం లేదు. జ్ఞానులు వచ్చేవి తెలివినవి. నిర్గమాకాండం 35వ అధ్యాయము 25, 26 వచనాల్లో దేవుడి పని నిమిత్తము కొంతమంది హృదయాలు దేవుడు వాడుకున్నాడు. వివేకము గల స్త్రీలు వడికారు. అంటే ఒక టవల్ లాంటిదో లేకపోతే ఒక జలతారు గుడ్డ లాంటిదో వాళ్ళు వడికారంటే తయారు చేశారు. ఎవరు? వివేకం గల స్త్రీలు. అందరికీ కాదు. ఒక ఆమె కొత్తగా పెళ్ళైన ఆమె వాళ్ళ ఆయన చొక్కాగా గుండి ఊడిపోతే కుట్టమ్మ అన్నట్ట. ఏయ్, నేను ఎప్పుడు కుట్టలేదు, నాకు జాత కాదు అన్నట్టు. గుండి కుట్టం జాత కాదా? మరి మంచి చొక్కానే కదా,
ఒక గుండి కుట్టుకుంటూ వాడుకోవచ్చు కదా అని అంటే ఆ టైలర్ దగ్గరికి వెళ్ళి కుట్టించుకోకపోను. టైలర్ దగ్గరికి వెళ్ళి కుట్టించిన వాడు 50 రూపాయలు అడిగాడు ఒక గుండి కొట్టాలి. సరే ఇంటికి వచ్చేసేసి సరే ఈమె ఎట్టావి చేయట్లేదని తానే గుండి కుట్టుకున్నాడట. 50 రూపాయలు మిగిలినాయి. పని వచ్చింది. ఎలాగొచ్చిందంటే వాళ్ళమ్మ కుట్టేది అంటే ఇంట్లో అది చూశాడు. ఓహో ఇలా చేయాలని కుట్టాడు. ప్రియులారా ఆలోచించి, ఎందుకంటే ఈ మధ్య పిల్లలకి ఈ గుండీలు పోటాలు కుట్టుకోటాలు లేవు. ఎక్కువగా టీషర్ట్లు వేసుకోవడం మొదలుపెట్టారు. టీషర్ట్లకి ఏం గుండీలు ఉండవు. చూసారా, వడకటం అనేది కూడా ఒక శ్రమ అండి. తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు చేనేత కార్మికులు వడుకుతారు. అయ్యే చీరలు కట్టుకుంటుంటాం. చీరలు, లుంగీలు, టవల్స్, కార్పెట్స్ వాళ్ళు వడుకుతారు. దేవుని యొక్క ఆ ప్రేమలో 35వ అధ్యాయంలోనే 30వ వచనం నుండి చూద్దామండి. వారి హృదయములు జ్ఞానంతో నిండి ఉన్నాయి. ప్రియులారా చదవండి. చివర్లో కనపడుతుంది, వారి హృదయములు జ్ఞానముతో నిండి ఉన్నది. ఆ పనులు చేయడానికి అన్నీ ఏం కావాలంట? జ్ఞానం ఉండాలి. ఏదో చేసాములే అంటే కుదరదు. నిన్న మా ఇంట్లో పని అమ్మాయిని అమ్మ ఆ హోల్డర్లో బల్బు పనిచేయట్లేదు తీయమంటే రావట్లేదు అయ్యారని చెప్పేసి కిందకి దిగిపోయింది. అది ఎలా తీయాలి ఏంటనే జ్ఞానం ఆమెకు లేదు. ప్రియులారా ఈరోజు చాలామందికి జ్ఞానం తక్కువ, చూస్తూ కూడా చేయలేని పరిస్థితి వచ్చేసింది ఈ రోజున. ప్రియులారా కొంతమంది అంటారు మీకు ఎన్ని ఎలాగొచ్చండి అంటే, నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను, మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను, చూసి నేర్చుకున్నాను, చేసి నేర్చుకున్నాను. నేను ఎప్పుడు జ్ఞానాన్ని వెతుక్కుంటూ ఉంటాను. నేను ఇది చేయగలనా, ఎలా చేయాలి కనుక్కుంటుంటా. నేను ఎందుకు చేయలేను, నాకు రాదా? ఎప్పుడైతే మనకి ప్రశ్నలు వస్తాయో జ్ఞానం ఏమవుతూ ఉంటుంది? పెరుగుతూ ఉంటుంది. అలాగే బైబిల్ కూడా చదివినప్పుడు జ్ఞానం పెరుగుతూ ఉండాలి మనకి. కీర్తన 90వ కీర్తన 12వ చరణం. మోషే ప్రేయర్ ఇక్కడ కనపడతాం. జ్ఞాన హృదయము నాకిమ్ము అని అడుగుతా ఉన్నాడు మోషే. ఏంటండి అంతమంది ప్రజలు, 24 లక్షల మంది ప్రజలను నడిపించినటువంటి మోషే ఏమడుగుతున్నాడు? నాకు జ్ఞాన హృదయం దయచేయ. ఎట్లా నడుచుకోవాలో నడిపిస్తున్నాడు, కానీ అడుక్కుంటున్నాడు ప్రభుని, నాకు జ్ఞాన హృదయం దయచే. ఎలా నడిపించాలో నాకు జ్ఞానం లేదయ్యా. తగ్గించుకునే మనస్తత్వము మరి ఆ యొక్క మోషేకి ఉంది. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం, లేదా 15వ వచనం చదవండి. 5వ అధ్యాయం 10. జ్ఞానుల వలె నడుచుకోవాలి, అజ్ఞానుల వలె కాదు, కానీ జ్ఞానము కలిగిన వారి వలె నడుచుకోవాలి లోకములో అని 5:15లో మనకి. అంటే మనం ఎవరు అని ఆ మాట చెప్తున్నాడు? అజ్ఞానుల వలె కాక. అంటే కొంతమంది, చాలామంది అజ్ఞానంగా ఉన్నారు. మనం దేవుణ్ణి ఎరిగిన వారము, మనం అలా ఉండకూడదు, జ్ఞానుల వలె నడవాలి అని చెప్తా ఉన్నాడు. పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు ఎఫ్సి సంఘానికి. ప్రియులారా ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ జ్ఞానాత్మ కలిగిన వాడు, అతన్ని నువ్వు అభిషేకించమని చెప్పాడు మోషేకి ప్రభువు. అయ్యా నా తర్వాత ఎవరు అని అడిగితే మరి వాళ్ళ కొడుకుని ఏమన్నా చెప్పాడా? వాళ్ళకి 2 కొడుకులు, ఆయనకి చెప్పలేదు. కానీ యెహోషువ అంటి పెట్టుకొని తిరిగాడు. కొండ మీద ప్రార్థనకి వెళ్తే కొండ చుట్టూ తిరుగుతూ మనుషులను పైకి ఎక్కనీయకుండా మరి 40 రోజుల ఇతను కూడా మరి ఉపవాసం ఉన్నట్టే. చదవండి. కాబట్టి
ఎవరు ఇప్పుడు జ్ఞానాత్మపూర్ణుడు అయ్యాడు అంటే యెహోషువ. ఎందుకంటే నమ్మకంగా వెంబడించాడు, పనిచేశాడు, ఇసుక్కోలేదు. 40 రోజులు కొండ చుట్టూ నేను తిరుగుతూ కాపలగాయాలా, అమ్మా 1 గంటలో వస్తాను ఉండంటే 1 గంట దాటిందంట సేవకుడు రావటం. ఆయన ఇంకా రాలేదు, గంటలో వస్తానన్నాడని చెప్పేసి తలుపు తాళం వేసి వెళ్ళిపోయిందంట. బహుజ్ఞాని కదా, జ్ఞానం ఎక్కువ కదా. చెప్పిన టయానికి సేవకుడు రాలేదు, నాదా తప్పు అంటదంట మళ్ళా. అమ్మ మరి పని మీద వెళ్ళాడు కదా, బండి వేసుకొని వెళ్ళాడు కదా, ట్రాఫిక్లో ఉన్నాడే, లేదా పని దగ్గరే లేట్ అయిందేమో, ఒక 1/2 గంట అరగంట చూడొచ్చు కదా, ఎదురు చూడొచ్చు కదా అంటే వెళ్ళిపోయిన 5 నిమిషాలకు సేవకుడు వస్తే ఏమండి ఇప్పుడేనండి 10 నిమిషాలు అయింది వెళ్ళిపోయిందని చెప్పారంట. అదేంటి ఉండమన్నాను అంటే పక్కన తంటదంట, ఆయన గంటలో వస్తా అన్నాడు, రాలేదు. భలే జ్ఞానం ఉంటుంది కొంతమందికి. ఆ జ్ఞానం సౌలుకు ఉంది. వస్తానన్న టయానికి రాలేదని సమయాలు తప్పుడు పని చేశాడు. అమాలేకీయులు ఏన్ని కూడా తీసుకొచ్చుకోవద్దంటే కొవ్వినటువంటి పశువులను తెచ్చాడు. ఏంటంటే నువ్వు రావడం ఆలస్యమైంది, అందుకని ఈ ప్రజలు గొడవ చేశారు, అందుకని నేను యుద్ధం చేసి అందరిని చంపేసి దీన్ని తెచ్చానన్నాడు. ఎందుకురా అంటే దేవుడికి బలి ఇయ్యడానికంట. అరే శపితమైంది, అది శపితమైన దాన్ని తెచ్చుకొని దేవుడికి బలిస్తావా? బలిసుంటే ఇస్తావా? ఒక ఆమె ఇంటి మీదకి జామ చెట్టు వచ్చిందంట, బాగా బలిసిపోయినాయి అంట. ఏంటి? జామకాయ బలిసిపోయినాయి అంట, అంటే ఇంజంతలా అయిపోయినాయి అంట. ఈమెకేమో కళ్ళు కొడతా ఉన్నాయి. ఏం కుడుతున్నాయి? కళ్ళు కొడతా ఉన్నాయి. అబ్బబ్బబ్బా, వాళ్ళు కోసుకోరు, మనల్ని అన్నేరు. ఎంత ఆశ పుట్టిందో. సరే ఏమో చీరలు కట్టుకునేటువంటి మనుషులు వీళ్ళు. సరే పోయిందంటే మెల్లి గోడ కానుకుందంట, ఏమంటే కాయలన్నీ కోసేసిందంట. కోసేసి ఒళ్ళో పెట్టుకొని మెల్లిగా దిగుతుంది. ఏందాక ఏమైందంటే అబ్బాయి ఏం లేదు, ఏదో గుచ్చుకున్నట్టుంది కాలికి అందంట. దొంగది, భలే దొంగోళ్ళు ఉంటారు. ప్రిల్లర్ అట్టయితే కిందకి దిగింది, తీసుకొచ్చి ఇంట్లోగా కుమ్మరిస్తే 1 డజన్ కాయలు అయినాయి. ఇంట్లో వాళ్ళు కూడా అన్నారంట, ఇంతంత మంచి కాయలు ఆమెదందు మనల్ని తినేది, కోసుకుంటూ ఊరుకోదు. మరి నువ్వేం చేసావు? ఇప్పుడు నువ్వు జ్ఞానం కలిగిన దానికి కదా, అందుకని పోయి కోసుకొచ్చావు. దాన్ని ఏమంటాడు బైబిల్లో? దొంగతనం. చెప్పకుండా తీసుకున్నది ఏదైనా సరే దొంగతనం. కాబట్టి దొంగతనాన్ని నీకు అంటకట్టేస్తాడు దేవుడు. తప్పు చేశావు. అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్నారో వారికి 4 ఇంతలు ఇచ్చేస్తానని ఈ జక్కయ్య చెబుతా ఉన్నాడు. పేతురు అన్నాడు, నేను పాపిని ప్రభువా, నన్ను వదిలిపో అన్నాడు. ప్రియులారా, బైబిల్లో పశ్చాత్తాపం కనపడుతుంది. చేసావా? తెలియక చేసావో తెలిసి చేసావో? బైబిల్లో రాసి ఉంటుంది ద్వితీయోపదేశకాండం. వాడు తెలిసి చేసినా తెలియక చేసినా ఆ శిక్ష ఎలాగుంటుందో వివరం ఇచ్చాడు. ప్రియులారా, ఆలోచించేయండి, మీకు తెలియదు అది. ఆ వివరం ఎలాగుంటుందంటే నీ మీద పడవచ్చు, రోగం మీద పడవచ్చు, పిల్లల మీద పడవచ్చు, కుటుంబం మీద పడవచ్చు, సంఘం మీద పడవచ్చు. ఎందుకంటే ఒక దొంగని లోపలికి రానిచ్చినట్టు అవుతుంది సేవకుడు. నిన్న ఒక డబ్బులు దొరికాయి రోడ్డు మీద డ్రైవర్కి. అతను నాకు తీసుకొచ్చి, అయ్యగారు ఈ డబ్బులు ఎవరో పారేసుకున్నారు సంఘస్థులు, మరి ఎవరో అని చెప్తే అప్పటికే వెళ్ళిపోయారు. సరే అయినా చివరిలో నేను అనౌన్స్ చేశాను, ఇదిగో డబ్బులు పోగొట్టుకున్నారంట, ఎవరైనా పోగొట్టుకున్న నుండి వస్తే దాని వివరం చెప్తే ఇస్తాము అని ఆ డబ్బాలో వేసాం. ఒక అన్యుడికి కూడా ఉందండి జ్ఞానం, ఈ డబ్బు తీసుకోకూడదు. నీతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడి యొక్క జ్ఞానము ఉంటుంది. ఆలోచించేయండి. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుండి 28 దాకా, నాకు వివేక హృదయం ఇవ్వు అని అడిగాడు. ఎవరు? సొలొమోను. వద్దులండి, చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే 2 దినవృత్తాంతాలు 1వ అధ్యాయము 7 నుంచి 13 కూడా సేమ్ అలాగే అడుగుతాడు, నాకు వివేక హృదయమును ఇమ్ము. ఏమని అడిగాడంటే దేవుడు అడగమంటే ఈ ప్రజలను పరిపాలించుటకు కావలసిన జ్ఞానము వివేకము నాకు ఇమ్ము అని అడిగాడు సొలొమోను. డబ్బులు అడగలేదు, ఆ రాజును చంపు ఈ రాజును చంపు అని అడగలేదు, స్వాస్థ్యం ఇవ్వమని అడగలేదు. ఏమడిగాడు? పరిపాలన చేయడానికి కావలసిన జ్ఞానం.
వివేకం నాకు ఇవ్వయ్యా, దట్ ఈస్ ఎనఫ్, చాలది. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు వాటన్నిటిని అడగలేదు కానీ వాటిని కూడా నేను నీకు ఇస్తున్నాను అని దేవుడు సొలొమోనుకి చెప్పి ఆయన్ని కూడా అతనికి ఇచ్చాడు. అందుకే అతను గొప్పవాడయ్యాడు. పిల్లలు ఆలోచించాడు. ఏముండాలండి? మూలవాక్యం మనం చెప్పినట్టుగా జ్ఞానము కొదవుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగాలి. అడుగుతున్నావా? నేర్చుకుంటున్నావా? మోకరించు, ప్రార్థన చేసుకో.